గుంటూరులోని కిమ్స్ శిఖర ఆసుపత్రిలో కొత్తగా అభివృద్ధి చేసిన మాతా శిశు సూపర్ స్పెషాలిటీ సేవల విభాగమైన కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు గల అంబులెన్స్ ని గుంటూరు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు. మాతా శిశు సంరక్షణలో ఇది సరికొత్త అధ్యాయం. గుంటూరు ప్రాంత వాసులకి స్త్రీలు మరియు పిల్లల సంరక్షణ విషయంలో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించడానికి కిమ్స్ కడల్స్ ఆసుపత్రి గుంటూరు వచ్చిందని చెప్పారు. ఇక్కడ నియోనాటల్ ఐసీయూ, పిడియాట్రిక్ కార్డియాలజీ, పిడియాట్రిక్ న్యూరాలజీ, పిడియాట్రిక్ నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పిడియాట్రిక్ కార్డియోథొరాసిస్ సర్జరీలు కూడా వస్తాయని చెప్పారు. ఇలాంటి అత్యాధునిక వైద్య సేవలు కావాలంటే ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లాల్సిందేనని అన్నారు. ఇప్పుడు ఇక గుంటూరులోనే ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. అత్యాధునిక వైద్య పరికరాలు కూడా ఉండటం వలన అన్ని రకాల వైద్య పరీక్షలు ఇక్కడ చేయించుకోవచ్చని అన్నారు. ఎలాంటి సంక్లిష్టమైన ప్రసవాలు కేసులైనా కూడా ఇక్కడ నిపుణుల వైద్యులు చూస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనిత, సీనియర్ పిడియాట్రిషియన్ డాక్టర్ సాహితి, పిడియాట్రిక్స్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ పల్నాటి బాలకృష్ణారెడ్డి, సిఓఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనకి కిమ్స్ శిఖరాలో ఈ అడ్వాన్స్డ్ అంబులెన్స్ మనకి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది ఎక్స్క్లూజివ్ గా పిడియాట్రిక్ అండ్ మదర్ వీళ్ళ కోసం విత్ వెంటిలేటర్ సపోర్ట్ తోటి ఉన్న మన గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ అంబులెన్స్. ఈ అంబులెన్స్ ఇక్కడ దిస్ ఇస్ డెడికేటెడ్ పిడియాట్రిక్ అండ్ నియోనేటల్ అంబులెన్స్ వేర్ వీ హ్యావ్ ఏ వెంటిలేటర్ సపోర్ట్ 24/7 డాక్టర్స్. సో ఎప్పుడు ఎటువంటి ఎమర్జెన్సీ కాల్ వచ్చినా సరే, అది మదర్కి అయినా సరే, బేబీకి అయినా సరే, లేదా పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ రిక్వైర్మెంట్ అయినా సరే, విల్ బి కమింగ్ విత్ ఇన్ హౌస్ డాక్టర్, ఇన్ హౌస్ నర్స్ అండ్ డెడికేటెడ్ వెంటిలేటర్ అండ్ మానిటర్స్ అండ్ వీ హ్యావ్ ఏ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ అన్నిటికీ ఉందండి. దీనిలో మదర్ అండ్ చైల్డ్ బోత్ కి ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అండ్ హై అండ్ అంబులెన్స్. ఇది ఎక్కడైనా రిమోట్ ఏరియాస్ లో బాగా చిన్న చిన్న బేబీస్ లైక్ 600 grams నుంచి డెలివరీ అయిన బేబీస్ ని కూడా మనము దీనిలో ట్రాన్స్పోర్ట్ చేసుకొని వాళ్ళని సేఫ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లో మనం కనుక బేబీని ఐసీయూకి షిఫ్ట్ చేసినట్లయితే వాళ్ళ అవుట్కమ్స్ బాగుండి సర్వీసెస్ బాగా అవైలబుల్ చేయడానికి రెడీ ఉంది.